శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మీ అందరికీ శ్రీ 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 పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరికీ నాకంటే చిన్నవాళ్ళైతే అందరికీ నా ఆశీస్సులు, నాకంటే మీరు ఒకవేళ పెద్దవాళ్ళైతే మీరు మీ ఆశీస్సులు నాకు అందించండి. అదేవిధంగా చాలామంది జ్యోతిష్యులు చెబుతూ ఉన్నట్టు పరాభవ నామ సంవత్సరం అందరికీ పరాభవాలు ఎదురవుతాయని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నమ్మకండి. ఒకటి, అన్నిటికీ మించి మీరు సాధ్యమైనంత వరకు దైవనామస్మరణ అంటే పనులు మానుకొని చేయవలసిన అవసరం లేదు. ఖాళీగా ఉన్న సమయంలో ధ్యానం చేసుకోండి. అలాగే ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో ఎక్కువగా మనం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ఆరాధన, అలాగే గణపతి ఆరాధన, లక్ష్మీనారాయణల ఆరాధన, ముఖ్యంగా గురువారం రోజున శ్రీ లక్ష్మీదేవి, అలాగే లక్ష్మీనారాయణ, అలాగే శ్రీ దక్షిణామూర్తి దేవాది దేవతలకు గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి ధ్యానము, ప్రతి గురువారము దక్షిణామూర్తి యొక్క పూజ చేయటం ద్వారా అనేక రకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. నేను దక్షిణామూర్తి గురించి చెప్పడం ఎందుకంటే ఆ యొక్క అనుభవాలు నేను పొందుతున్నాను కాబట్టి, నా ఆరోగ్య సమస్యలు కావచ్చు. తర్వాత చాలామందికి నక్షత్ర దోషాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాసుల వారికి ఇది బాగలేదు, ఏలినాటి శని ఉంది, ఇవన్నీ మీకు నేను 1 by 1 తర్వాత వీడియోలో చెప్తాను. ఏలినాటి శని వల్ల కానీ, కుజదోషం వల్ల కానీ, ఎటువంటి అంటే ఏ రక గ్రహ దోషాలు ఉంటే ఆ రక గ్రహ దోషాలకు చెప్పేటువంటి పరిహారాలు సైంటిఫిక్గా మీరు చేసుకుంటే మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి శక్తి గ్రహించి మీ ఒక ఆత్మ బలాన్ని ఇస్తుంది. ఆ రెమెడీస్ చేసుకోవడం ద్వారా అవి లేని వాళ్ళకి ఒక రెమెడీస్ ఉంటాయి, మధ్య తరగతి వాళ్ళకి వర్తిస్తాయి. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మీ జాతకంలో చంద్రగ్రహ దోషం ఉంది, కూలి పని చేసుకునేవాళ్ళు, కానీ మీ జాతకంలో గ్రహ దోషం పోవాలి. మీరేం చేయాలి? 1 kg బియ్యము శివాలయంలోని బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇంకా మీకు కొంచెం ఓపిక పర్వాలేదు అనుకుంటే కనుక ఒక 10 kg బియ్యము చిన్నపిల్లల అనాథ శరణాలయంలో దానం చేయండి. అది మీరు మధ్యతరగతి వాళ్ళు అనుకుందాం. ఆ యొక్క బ్రాహ్మణుడికి వెండి చంద్రబింబంతో పాటు కొన్ని బియ్యం దానం చేసి ఒక చిన్నపిల్లల అనాథ శరణాలయంలో లేదా వృద్ధాశ్రమాల్లో ఒక బియ్యం బస్తా దానం చేయండి. అదే మీరు ఒకళ్ళు ఉన్నవాళ్ళు అనుకోండి, మీకు స్తోమత ఉంది అనుకుంటే మీరు వృద్ధాశ్రమాలు, చిన్నపిల్లల అనాథ శరణాలయాల్లో అన్నదానం చేయండి. అక్కడ బియ్యము, వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని విరాళ రూపంలో ఇవ్వండి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు లాంటివి కొన్ని ఇవ్వండి. అలాగే పిల్లలకు వస్త్రదానాలు ఇలాంటివి చేయండి. మీ జాతకంలో ఈ చంద్రగ్రహ దోషం అనేది పోతుంది. పూజ అనేది మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే సేవ అనేది, ఎందుకంటే భగవంతుడు మనకేం చెప్తున్నాడంటే మీరు సంపాదించుకునే దాంట్లో కొంత భాగము దాన ధర్మాలు చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించబడతాయి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్తాడు. అలా కాకుండా సంపాదించినంతా మీరు దాచుకొని ఏ దానము ధర్మము చేయకుండా కేవలం నా చుట్టూ తిరుగుతూ నా దేవాలయ ప్రదక్షిణలు చేస్తూ మీరు చేసిన పాపాలు, మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా నా మీద రుద్దుతూ నన్ను ఇబ్బంది పెడుతూ మీరు ఇబ్బంది పడతారు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో భయపడకండి. మీ అందరి కోసం ఒక చక్కని మంచి శ్లోకము నేను మీకు ఇస్తాను. అది ప్రతిరోజు సహనం ఓపిక ఉంటే 108 సార్లు జపించండి. లేదంటే ఒక 11 సార్లు లేదా 21 సార్లు 51 సార్లన్నా జపించండి. ఇది ఎందుకంటే నక్షత్ర శాంతి కోసం. ఎందుకంటే జాతకంలో నక్షత్ర బలం లేకపోతే చూడండి, కొందరు వివాహాలు అవుతాయి. ప్రేమించుకున్న వాళ్ళు అంటే మనం ఆపలేము. ప్రేమించుకున్న వాళ్ళ జాతకాలు చూడాలంటే చూసి మనం ఏం చేస్తాం మీరే చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు కొందరు, కానీ అప్పుడు మనం వ్యతిరేకించలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి.
వాళ్ళకి జాతకంలో నక్షత్ర పంతన కుదరదు. అది ముందుగా గ్రహించి ఆ నక్షత్రానికి శాంతి పూజ చేపించుకోవటము, అలాగే వాళ్ళతో కొన్ని దాన ధర్మాలు, అలాగే కొన్ని మంచి సేవా కార్యక్రమాలు వంటివి చేపిస్తే వాళ్ళకి ఒక జ్ఞానోదయం కలిగి, ఆహా! ఈ రూట్‌లో మనం వెళ్ళకూడదు, ఇలా వెళ్తే మంచిది అని ఒక జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా జాతకంలో నక్షత్ర దోషం ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా 27 నక్షత్రాలు ప్రతి ఒక్క జాతకునికి ఏదో ఒక నక్షత్రం కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, ఆ నక్షత్ర శాంతి కోసం ముందుగా గణపతిని తలుచుకోండి. తర్వాత ఆది గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తిని ప్రతిరోజు ధ్యానం చేయండి. అలాగే ప్రతి గురువారం తప్పనిసరిగా దక్షిణామూర్తి ధ్యానము, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో దక్షిణామూర్తికి పసుపుతో లేదా పసుపు కొమ్ములతో, పసుపు అక్షింతలతో పూజ చేయండి. ఒకవేళ ఒప్పుకుంటే పసుపు అంటే 4 డబ్బులు ఖర్చు పెట్టగల స్తోమత అంటే రకరకాల స్వీట్లు అవి తీసుకొచ్చి పెట్టుకుంటే అది మీ తృప్తి. నేను అంతవరకు చెప్పను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ బాగుండాలి కాబట్టి సింపుల్ పరిహారాలు మాత్రమే చెప్తూ ఉంటాను. మీకు ఏ ఏ గ్రహానికి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆ గ్రహం సంతోషిస్తుంది, మీకు ఉన్నటువంటి ఆ గ్రహ బలం పెరుగుతుంది అనేవన్నీ కూడా తర్వాత మీకు వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీకు వినే ఓపిక ఉండదు, నాకు చెప్పే ఓపిక ఉన్నా. అలాగే వీడియో లెంత్ ఎక్కువైతే అసలు చూడటం లేదు. నేనేది చేసినా అనేక రకాల స్టడీ చేశాను. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అలాగే ఇంటి వాస్తు గురించి కావచ్చు, అలాగే జాతక కర్మఫలం గురించి కావచ్చు, జాతక గ్రహ దోషాల గురించి కావచ్చు, అనేక రకాలుగా గత 15 సంవత్సరాలుగా బాగా డీప్గా స్టడీ చేశాను. అసలు అందరూ చెప్తున్నట్టు పూజలు చేస్తే ఫలితాలు వస్తున్నాయంటే చాలామందికి రావట్లేదు. పూజలు చేసి వదిలేసినంత మాత్రం చాలామందికి ఫలితాలు రావట్లేదు. గల కారణం ఇవన్నీ కూడా మనం డీప్గా స్టడీ చేసాం. కాబట్టి మీకు ఎవరికన్నా సరే మీ జాతకంలో గ్రహదోషాలు ఉన్నాయి, లేదా మీరు కట్టుకునేటువంటి ఇంటికి ఒక ఆయాది గణిత ప్రకారం మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఒక మంచి ఇంటి ప్లాన్ కావాలన్నా, అలాగే మీ జాతకంలో గ్రహదోషాలు ఏమున్నాయి, పరిహారాలు ఏం చేసుకోవాలి, అదేవిధంగా వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం నన్ను సంప్రదించండి. ఈ డిసిప్లిన్లో నెంబర్ ఇస్తాను. ఇప్పుడు మీకోసం నేను ఆ యొక్క నాగదేవత శ్లోకం చెప్తాను. ఓం నాగదేవతభ్యో నమః. ఓం శ్రీ నాగరాజాయ నమః. ఓం శ్రీ మానసాదేవ్యే నమః. ఓం శ్రీ నాగవాసుకీ దేవ్యే నమః. ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ మూపీదేవ పుణ్యక్షేత్ర నివాసాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. ఓం నమో నాగరాజాయ నమః. అనంతం వాసికిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళేయం తదా ఫలశ్రుతిః. ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః. సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకః. సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. సర్పదర్శనకాలే వా పూజాకాలే చ పఠేత్ తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ యొక్క చిన్న శ్లోకం వీలైతే 3 సార్లు చెప్పుకోండి. సర్పదర్శన కాలే వా పూజా కాలే చ యః పఠేత్ తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్పదర్శన కాలే వా పూజా కాలే చ యః పఠేత్ తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఓం నాగరాజాయ నమః. ప్రార్థయామి నమస్కరోమి. ఇది నవనాగ స్తోత్రం. విన్నారు కదా, ఈ యొక్క నాగవాసుకి దేవి అమ్మవారి స్తోత్రాన్ని రోజు 11 సార్లు లేదా 21 సార్లు ఓపిక సహనం ఉంటే 108 సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి అందరికీ జాతకాల్లో చాలామంది జ్యోతిష్యులు చెప్పేది ఎక్కువగా శని దోషం గురించి చెప్తారు. అదేవిధంగా కుజ దోషం గురించి మాత్రం ఎక్కువగా ప్రాచుర్యం చేస్తూ ఉంటారు. కానీ తెలియంది ఏంటంటే జాతకం బాగా పరిశీలించినప్పుడు, ఇటీవల కూడా నేను కొన్ని జాతకాలు పరిశీలించినప్పుడు శుక్రుడి యొక్క దశను కూడా శుక్ర దోషం ఉందా లేదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. తర్వాత మనకి జాతకంలో చూపించలేనివి సూక్ష్మ రూపంలో మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు నాగదోషము, సర్పదోషం వంటివి కూడా ఉంటాయి. అదేవిధంగా పితృదోషం ఉంటుంది,
బంధాలు ఉంటాయి, పూర్వకర్మ రుణం ఉంటుంది, అన్నదమ్ముల యొక్క బంధం ఉంటుంది, అదేవిధంగా సోదరిమణుల బంధం ఉంటుంది, తల్లి రుణం ఉంటుంది, పితృ రుణం ఉంటాయి. ఇలాగ అనేక రకాల జాతకంలో గ్రహదోషాలు వాటితో పాటు వీటిని కూడా పరిశీలించి చెప్పితే సరైనటువంటి ఫలితం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు